ఇప్పుడు మాట్లాడి ఇందూరు సత్తంతోనా వస్తున్నట్టు నన్ను పర్వాలేదు ముష్కిల్ లేదు కానీ అట్లనే కాదమ్మా మా ఇప్పుడు మీ వీడియో చూసిన దానికి ఉన్నావు ఇప్పుడు ఆయన వీడియో కూడా మేము చూసినాం వాళ్ళు పెద్ద శ్రీనివాసు వాళ్ళ భార్య మాట్లాడిన వీడియో కూడా ఇదంతా కాకుండా మేము కరెక్ట్ మీ పొజిషన్ మీకు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడిగితే క్లారిటీ తెలుస్తుంది అనే ఉద్దేశం కొద్ది మేము వచ్చినాం ఇప్పుడు ఆయన మెట్పల్లి నుంచి వచ్చింది మాది కొట్లోనే ఏ వార్డు 33 అదే మరి ఎన్నో వార్డు 33 కొరట్ల మిమ్మల్ని ఇప్పుడు కొరట్ల కౌన్సిలర్ పైసలు అడిగిన చెప్పేసి ఏదన్నా ఉన్నారా లేదు కానీ అదైతే వేసుకోమన్నాడు డాక్యుమెంట్ అయితే వేసుకోమన్నాడు మీరు కొత్త ఇల్లు కడుతుంటారు పర్మిషన్ ఉందా మరి దానికి పర్మిషన్ అంటే ఇక 50 గజాల కంటే లేదని ఊరుకున్నా అట్లా మరి మున్సిపల్ అడిగారా మరి మున్సిపల్ నోటీస్ ఇచ్చారన్నారు కదా అదేంటి పేపర్ అదేంటి అదే కదా పేపర్ అదే ఇచ్చారు మరి అట్లా మరి 50 గజాలకైతే లేదని అన్నారు అదే ఎందుకు ఇచ్చారు పేపర్ మరి అది ఇప్పుడు ఇక దానికోసమే కావచ్చు అంటే పైప్ కింద తీసుకపోయారు అన్నారు వాళ్ళు తీసుకపోయారు పైప్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీసుకపోయారు అంటే పని ఆపమని తీసుకుని పోయారు అంటే మొత్తం తీసుకొని గోడ కూడా కొట్టింది మేడం కూడా వచ్చింది మేడం వచ్చింది మేడం కూడా వచ్చింది అంతే పైసలు అయితే మిమ్మల్ని అయితే ఇవ్వాలి అడగలేరు కదా మున్సిపల్ అధికారులు అడిగారా పైసలు మున్సిపల్ అధికారులు అడగాలి వాళ్ళు అడగాలి డాక్యుమెంట్లు అయితే డాక్యుమెంట్లు వేసుకున్నాడు ఇప్పుడు మనకు డాక్యుమెంట్లు ఉంటేనే ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఎట్లా ఇల్లు కట్టుకుంటాం మన ఇల్లు అంటే అది మా తాతల పేరు మీద ఉంది అన్నయ్య అది పర్మిషన్ అంటే అది మున్సిపల్ అధికారులు ఏదైనా ఉంటే చూస్తారు వాళ్ళని అదే అడగాల సార్ మనకి ఇట్లా ఉంది మేము ఎట్లా చేసుకోవాలని మీరు అడగాలి వాళ్ళు చెప్తారు కానీ మీరు మిమ్మల్ని కౌన్సిలర్ కింద పైసలు అడిగినట్టుంటే మాత్రం మాకు ఎప్పుడు అడిగిరా కౌన్సిలర్ అడిగినా మున్సిపల్ అధికారులు అడిగినా ఎవరు అడిగినా నేను చెప్తా నేనే చెప్తా కానీ డాక్యుమెంట్లు అయితే చేసుకోమని అన్నాడు అమ్మ ఎందుకంటే అది భవిష్యత్ కోసం ఆయన చేసుకోమని చెప్పిండు అన్ని ప్రూఫ్స్ ఉంటే ఎవడో వచ్చి మిమ్మల్ని అడగాల్సిన ఏముంది మీరు అట్లా లేదు కదా నలుగురు కుటుంబాలకి అందరు కూడాలి కదా అన్నయ్య అట్లా అందరు కూడితేనే అవుతుంది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు నేను ఉంటాను నన్ను పట్టించుకోకనే నేను ఈడు దాకా వచ్చిన ఇప్పుడు ఇంకా అమ్మ ఇంకెవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతురా మిమ్మల్ని ఇంకా ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా ఖచ్చితంగా మీరు మున్సిపల్ అధికారులు కానీ చెప్పారు లేకపోతే మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే అలాగే చెప్పారు సమస్య మీకు వచ్చింది కాబట్టి పక్కల గురించి కాకుండా మీ సమస్య వచ్చింది మీరు అంటే ఇప్పుడు ఎవరో పైసలు అడుగుతున్నారు అన్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పారు వీళ్ళు పైసలు అడిగారు డిమాండ్ చేసారని కూడా చెప్పారు మున్సిపల్ అధికారులు అడిగినా చెప్పారు కౌన్సిలర్ అడిగినా చెప్పారు ఎవరన్నా వచ్చి మీరు ఇల్లు కట్టుకుంటారు అక్రమంగా మా పైసలు ఇవ్వాలని అడిగినా కానీ సరే అట్లనే చెప్పాలి సరేనా ఓకే అమ్మ మీకు మా వాళ్ళ నెంబర్ ఇస్తాడు మీకు ఏమైనా అవసరం ఉండి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా కానీ ఆయనకు ఫోన్ చేయాలి ఇమీడియట్లీ మేము వస్తాము ఇంకే